హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం అఖండం సుబ్బలక్ష్మి అనే ఆవిడ రచించిన మంత్రి మడేలు అనే కథ చెప్పుకుందాం. ఇది కూడా పాత చందమామ కథలోనిదే, పుస్తకంలోనిదే అనమాట. అదేంటంటే, పూర్వం ఒక రాజుగారి కొలువులో పేరన్న అనే ఒక చాకలివాడు ఉండేవాడు అనమాట. ఆ పేరన్నకి నెలకి జీతము ఒక వరహా ఇచ్చేవాడు రాజుగారు. ఆ మంత్రి ఉంటాడు కదా రాజుతో పాటు, ఆ మంత్రికి మటుకు 200 వరహాలు జీతం ఇచ్చేవాడు అనమాట. నెల 200 వరహాలు రాజుగారి ఖజానా నుంచి తెప్పించి మంత్రి గారికి ఇస్తూ ఉంటే, ఈ దగ్గరే ఉండి చూస్తున్న ఈ పేరన్నకి ఎంతో బాధగా ఉండేదనమాట. అదేంటి, నేనేమో రోజు 24 గంటలు రాజుగారితోనే ఉండి రాజుగారికి బోళ్ళంత చాకరీ చేస్తూ ఉంటే నాకు ఒక్క వరహా ఇస్తున్నారు. ఈ మంత్రి గారేమో ఏదో 2-3 గంటలు ఆ కాగితం ఈ కాగితం చూసి రాజుగారితో ఏదో ఆ మంతనాలు ఈ మంతనాలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆయనకేమో 200 వరహాలు ఇస్తున్నారు అని చెప్పి ఈ పేరన్నికి చాలా బాధగా ఉండేదన్నమాట. ఎందుకు నాకు మంత్రి గారికి జీతంలో ఇంత తేడా అని ఆలోచిస్తూ ఉండేవాడు అనమాట. అంత ఆలోచించినా పేరన్నకి ఏమీ అర్థమయ్యేది కాదు. ఇంకా ఏం చేస్తాడు, ఉండబట్టలేక ఒకరోజు ఈ పేరన్న ఏం చేస్తాడు, రాజుగారిని అడిగేస్తాడు. అడిగేటప్పటికి రాజుగారు వాడి మాటలు విని చాలా శాంతంగా ఉంటారనమాట. ఏమీ సమాధానం చెప్పరు. ఆయన చెప్పకుండా ఆయన మనసులో ఏదో ఆలోచించుకుంటాడనమాట. అయితే ఆ రోజే సాయంకాలం ఏం చేస్తారు, రాజుగారు పేరన్నని పిలిచి, ఒరే మనం షికారుకి వెళ్దాం పదా అని చెప్పి పేరన్నని తీసుకుని రాజుగారు అలా షికారుకి బయటికి వెళ్తారనమాట. అలా కొంత దూరం వెళ్ళేటప్పటికి ఒక చెరువు గట్టు మీద జనం చాలామంది గుమిగూడి ఉంటారనమాట. అప్పుడు ఈ రాజుగారు అంటారు, ఒరే పేరన్న, అక్కడ ఏంటో అంతమంది జనం గుమిగూడి ఉన్నారు, ఏం జరిగిందో ఏంటో చూసిరా అంటారు. అనేటప్పటికి ఈ పేరన్న ఏం చేస్తాడు, గబగబా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి వాడికి 15 నిమిషాలు పడుతుందన్నమాట. వచ్చి ఎరా ఏంటి విశేషం అని రాజుగారు ఆ వచ్చిన పేరన్నని అడుగుతారు. అడిగేటప్పటికి ఈ పేరన్న అంటాడు, ఏముంది ప్రభు, వాళ్ళు పగటి వేషగాళ్ళుట అంటాడనమాట. వాళ్ళ చుట్టూ మూగి జనాలు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు చెప్పే కబుర్లన్నీ వింటున్నారు అని అంటాడు. అనేటప్పటికీ ఏ ఊరి నుంచి వచ్చారు ఈ వేషగాళ్ళు అని రాజు అడుగుతాడు. అడిగేటప్పటికి పేరన్న సమాధానం చెప్పలేకపోతాడు. అదేంటి, చెరువు గట్టు మీదకి వెళ్ళినప్పుడు ఆ సంగతి వాడు కనుక్కోలేదన్నమాట. ఊరికే వెళ్ళి రమ్మన్నారు, ఏమిటో చూసిరా విశేషం అన్నారు రాజుగారు. ఆ విశేషం ఏంటో చూసొచ్చాడు, అంతేగాని వాళ్ళు ఏ ఊరి నుంచి వచ్చారు, ఎవరు, ఏమిటి, ఇవన్నీ వాడు ఏమీ కనుక్కోలేదనమాట. రాజుగారు అలా వాళ్ళు ఏ ఊరి నుంచి వచ్చారు అనగానే, ఉండండి ఇప్పుడే కనుక్కొస్తానని మళ్ళీ పరిగెత్తుతాడు. మళ్ళీ పరిగెత్తి మళ్ళీ ఓ పావు గంటకి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి, ప్రభు, ఈ పగటి వేషగాళ్ళు కూచిపూడి నుంచి వచ్చారంట అంటాడు. అనేటప్పటికీ ఆ సమాధానం విని రాజు ఊరుకోకుండా ఏమంటాడు మళ్ళీను, ఓహో కూచిపూడి భాగవతులా వాళ్ళు, అయితే దివానంలోకి రప్పించలేకపోయావా, సరే కానీ పేరన్న, వీళ్ళు మన ఊళ్ళో ఎంతకాలం ఉంటారు అని అడుగుతారు మళ్ళీ రాజుగారు. అడిగేటప్పటికి పేరన్నకి ఏం తెలుస్తుంది వాళ్ళు ఎంతకాలం ఉంటారో ఏంటో, వాళ్ళని అడగలేదు కదా, వాళ్ళు ఏం చెప్పలేదు ప్రభు, ఉండండి ఇప్పుడే మళ్ళీ వెళ్ళి కనుక్కొస్తానని చెప్పి మళ్ళీ పరిగెత్తుతాడు. మళ్ళీ పరిగెత్తి మళ్ళీ ఓ పావు గంటకి మళ్ళీ వస్తాడు. వచ్చి, ప్రభు వాళ్ళు 10 రోజుల దాకా ఇక్కడే ఉంటారట అని చెప్తాడు. చెప్పేటప్పటికి రాజుగారు మళ్ళీ ఏమంటారు, అయితే మనం వేటకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారనమాట. సరే, వాళ్ళు ఏమైనా కొత్త నాటకాలు వేషాలు నేర్చుకున్నారా, లేక అన్నీ మనం చూసేసినవే మళ్ళీ మనకి చూపిస్తారా ఏంటి అని మళ్ళీ రాజుగారు అడుగుతారు. అడిగేటప్పటికి ఈ సంగతి పేరన్నకి తెలీదు. వాడికి అదేంటి, వెళ్ళి రాజుగారు ఏది అడుగుతారో అదే కనుక్కొని తిరిగి వచ్చేస్తున్నాడు, అంతేగాని పూర్తిగా అక్కడ విషయం పూర్తిగా వాడు కనుక్కొని రావట్లేదు అనమాట. మళ్ళీ పేరన్న ఏం చేస్తాడు, ఓరి భగవంతుడా, ఇప్పుడు మళ్ళీ నేను అంత దూరం వెళ్ళి మళ్ళీ అవన్నీ కనుక్కురావాలా అని చెప్పి వాడు ఏం చేస్తాడు, దేవుడా అనుకుంటూ మళ్ళీ ఆ చెరువు గట్టుకి మళ్ళీ వెళ్తాడు. వెళ్ళి మళ్ళీ ఆ విషయం మళ్ళీ కనుక్కొని వస్తాడనమాట. కనుక్కొని వచ్చి ఏమిటంటే వాళ్ళు కొత్త విద్యలు నేర్చుకున్నారటండి ఈసారి అని చెప్పి చెప్తాడనమాట. వాడికి ఈసారి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ కనుక్కొని రావటానికి ఒక
20 నిమిషాలు పైనే పడుతుందన్నమాట వాడికి ఈసారి. అప్పుడు ఈ రాజుగారు అంటారు, అయితే ఏమేం కనుక్కున్నావు, ఏమిటి వాళ్ళు కొత్త కొత్తవి నేర్చుకున్నారో చెప్పు అంటాడు. ఈ పేరన్న పాపం అస్తమాను వెళ్ళి రావటం, పరిగెత్తుకుంటూ రావటం మూలంగా వాడికి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. రోపుతూ వాళ్ళు కొత్త కొత్త నాటకాలు, కొత్త వేషాలు ఎన్నో నేర్చుకున్నారటండి, అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి రాజుగారు అంటారు, అయితే నాటకాలు వేషాలు తప్పకుండా వేయిద్దాము, మరైతే ఈ సంగతి వాళ్ళకి చెప్పావా అని అడుగుతారు. మళ్ళీ అడిగేటప్పటికి ఏ సంగతి బాబయ్య అంటాడు వీడి పేరన్న. అనేటప్పటికి అదేరా, మళ్ళీ వెళ్ళి రావాలా ఏమిటి అని మళ్ళీ వాడు మనసులో అనుకుంటూ ఉంటాడనమాట. అదేరా, వాళ్ళు ఈ ప్రాంతం విడిచి వెళ్లేలోపుగా మన దర్శనం చేసి దివాణంలో తమ విద్య ప్రదర్శించాల్సి ఉంటుంది కదా, ఆ విషయము చెప్పావా వాళ్ళకి మరి అంటాడు. అనేటప్పటికీ ఈ పేరన్న, దేవుడా మళ్ళీ వెళ్ళి రావాలా అనుకుని తమరు సెలవిస్తే అలాగే చెప్పొస్తాను ప్రభు అంటాడు పేరన్న నీరసంగా. అయితే ఈ రాజుగారు అంటారు, మించిపోయింది ఏమీ లేదులే, ఇప్పుడైనా పోయి చెప్పి రావచ్చులే అంటారు రాజుగారు. అనేటప్పటికీ రాజుగారు మళ్ళీ నన్ను చెరువు గట్టికి పంపిస్తారో ఏంటోను, ఇంకా ప్రాణం విసిగిపోయింది, నాకు ఆయాసం వచ్చేస్తుంది. ఇదేంటి ఈరోజు రాజుగారు ఇలాగ నన్ను వేపుకు తింటున్నారు, ఇదివరకు ఎప్పుడు నాకు ఇలాంటి పనులే చెప్పలేదు, అసలు ఇలాంటి తికమకలే లేవు నాకు. ఎప్పుడు విసినికర్ర పుచ్చుకొని విసరటము, పక్కలు వేయటము, బట్టలు ఉతికి ఆరవేసి మడతలు పెట్టడము, ఇలాంటి పనులే ఎన్నో చేస్తున్నాను, కానీ ఎప్పుడు ఇంత శ్రమ పడలేదు నేను. ఒక్క పనికి కూడా ఇన్ని మాటలు తిరగలేదు నేను, ఎప్పుడు నన్ను తిప్పను తిప్పలేదు రాజుగారు అని వీడు మనసులో అనుకుంటాడనమాట ఈ పేరన్న. మళ్ళీ ఒక 2 నిమిషాలు అయ్యేటప్పటికి ఈ మంత్రి గారు అక్కడికి వస్తారు. వచ్చేటప్పటికి రాజుగారు ఏం చెప్తారంటే మంత్రికి, చెరువు గట్టు మీద జనం చూసారా, గుంపులుగా ఉన్నారు, అక్కడ ఏమిటో విషయం కనుక్కురండి సరిగ్గాను వెళ్ళి అంటారనమాట. అనేటప్పటికీ ఈ కొంతసేపటికి మంత్రి గారు చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి రాజుగారి దగ్గరికి వస్తాడు. వచ్చి, ప్రభు వాళ్ళు కూచిపూడి నుంచి వచ్చిన భాగవతులంట, వాళ్ళు చెప్తున్న హాస్యం మాటలు అవి వింటూ జనమంతా పోగయ్యారు ప్రభు. ఈ భాగవతులు మన గ్రామంలో ఒక 10 రోజుల వరకు ఉంటారంట, ఎన్నో కొత్త వేషాలు నాటకాలు నేర్చుకున్నారట. మా ప్రభువులు రేపు వేటకు వెళ్ళి వచ్చిన తర్వాత మీరు 2-3 రోజులు తిరిగి వస్తారు కదా, మీరు వచ్చిన తర్వాత ఏర్పాటు చేద్దాం మీ దర్శనము అని భాగవతుతో చెప్పి వచ్చాను, వీలుని బట్టి ప్రభులు వారి దర్శనము మీరు అనుజ్ఞ ఇస్తే ఏర్పాటు చేస్తాను అని చెప్పి రాజుగారికి చెప్తారనమాట మంత్రి గారు. చెప్పేటప్పటికి రాజుగారు సరే అలాగే చెప్పండి అని చెప్పేసి రాజుగారు పంపించేస్తారు మంత్రిని. పంపించేటప్పటికి ఈ పేరన్నతో చూసి అంటారు, చూసావా పేరన్న, సంగతి ఏమిటో కనుక్కొని రమ్మనేసరికి మంత్రి గారు వెళ్ళారు, ఒక్క మాటగా ఎన్ని వివరాలు కనుక్కొని వచ్చారో చూసావు కదా, ఇన్ని వివరాలు కనుక్కోవాలనే అసలు ఆలోచనే నీకు రాలేదు. నేను అస్తమాను అడుగుతూ ఉండటము, నువ్వు వెళ్ళి వస్తూ ఉండటము జరిగింది. తెలుసుకోవాల్సిన సంగతులన్నీ తెలుసుకోవటమే కాకుండా మంత్రి వాళ్ళని ఆహ్వానించాడే కానీ మీరు నాటకాలు వేదురు కానీ రాజుగారు చూస్తారు అని వాళ్ళకి ఏ విధమైన మాట ఇవ్వలేదు. నీకు మంత్రికి గల తేడా ఇప్పుడైనా తెలిసిందా అని అడుగుతారు రాజుగారు. అడిగేటప్పటికి ఈ చాకలి తన అజ్ఞానానికి సిగ్గుపడతాడు. నిజమేను, అతనికి బుద్ధిబలం ఉంది, నాకు బుద్ధిబలం లేదు. ఆ బుద్ధిబలానికే అతనికి నెలకి 200 వరహాలు ఇస్తున్నారు రాజుగారు. అతని బుద్ధి, అతని చాతుర్యము, అతనిదే, నాదేను అని చెప్పి ఈ చాకలికి తన అజ్ఞానానికి పాపం చాలా సిగ్గుపడతాడనమాట. ఇది కథ. ఇంకో కథ ఏంటి, ఇంకో కథ కూడా చెప్పుకుందాం. అదేంటంటే నియమాల నీలకంఠయ్య అనమాట దాని పేరు, ఆ కథ పేరు. ఇది ఎవరు రాశారంటే సి పద్మనాభము అనే ఆయన రాశారట. ఇదేంటంటే ఈ ఒక కోటిపల్లి అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో కోటప్ప శాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అనమాట. ఆయన ఎప్పుడు రోజు అన్నదానం చేస్తూ మంచి అన్నదాత, రోజు నిత్యం అన్నదానం చేస్తాడు అనే ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు అనమాట. ఈ కీర్తికి అంతటికి కారణం ఎవరు? ఆయన భార్య అనమాట. ఆమె కాశీ అన్నపూర్ణలాగా ఎటువంటి విసుగు చిరాకు లేకుండా ఎంతమందికైనా వడ్డిస్తూ ఉండేదనమాట. ఈ దంపతులకి సోమశాస్త్రి అనే ఒక కొడుకున్నాడు.
ఈ సోమశాస్త్రికి వియ్యమ్మ అనే ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారనమాట వాళ్ళు. కోడలు కాపురానికి వస్తుంది. ఈ కోడలు కాపురానికి వచ్చిన కొత్తల్లోనే ఈ కావమ్మ గారికి తన పుట్టింటికి వెళ్లాల్సిన అవసరం వస్తుందన్నమాట. వచ్చి ఆవిడ ఏం చేస్తుంది, పుట్టింటికి వెళ్తూ వెళ్తూ కోడలతో ఉంటుంది, అమ్మ ఇంటికి అతిథులు ఎవరైనా వస్తే శ్రద్ధగా వాళ్ళకి వడ్డించు, వడ్డన అయిన తర్వాత ఏం కావాల్సిన వాళ్ళే అడుగుతారు కదా అని ఊరుకోకు, వడ్డించిన పదార్థాల్లో ఏ పదార్థాలు అయితే వాళ్ళు తిని ఆ పదార్థాలు ఇష్టంగా తింటున్నారో అవన్నీ కనిపెట్టుకుని మళ్ళీ ఆ పదార్థాలనే 2-3 సార్లు చక్కగా వాళ్ళకి వడ్డించు. వాళ్ళు మొహమాటం పడి సరిగ్గా తినకుండా వద్దు వద్దు అంటారు, వద్దు అన్నారు కదా అని నువ్వు వడ్డించకుండా వెళ్ళిపోకు, వాళ్ళకి మరీ దగ్గరుండి చక్కగా వడ్డించి వాళ్ళకి కడుపు నిండా భోజనం తినేటట్టు చూడు అని చెప్పి ఆవిడ కోడలికి అంతా చెప్పి పుట్టింటికి వెళ్తుందనమాట. అయితే ఈ కోటప్ప శాస్త్రి కావమ్మ గారు ఊరికి వెళ్తారు కదా, ఆ మొరనాడే వాళ్ళ ఇంటికి ఈ నీలపల్లి నుంచి నీలకంఠయ్య గారు అనే ఒక ఆయన వస్తాడనమాట. ఆయన ఈ అరుగు మీద కూర్చొని ఇతను జంజాలు ఒడుకుతూ కూర్చొని ఉంటాడు. ఎవరు, ఈ సోమప్ప శాస్త్రి. ఆయన్ని చూసి, అబ్బాయి నాకు ఈ రోజున ఇక్కడ భోజనం ఎక్కడ దొరుకుతుందని మీ గ్రామంలో అడిగితే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మీ ఇల్లే చూపెట్టారు అంటాడనమాట. అనేటప్పటికీ సోమప్ప లేచి, అవునా స్వామి, దయచేయండి, వంట ఆలస్యం ఏమీ లేదు, మీరు వెళ్ళి నూతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు అవి కడుక్కొని రండి అని చెప్పి నూతి దగ్గరికి తీసుకెళ్తాడనమాట ఈ సోమప్ప. తీసుకెళ్ళి ఆయనకి స్నానం చేసి తడిగుడ్డ అవన్నీ ఇచ్చి అన్ని మర్యాదలు చేస్తాడనమాట. చేసిన తర్వాత ఆయన స్నానం చేసి వచ్చి విస్తరి ముందు పీట మీద కూర్చుంటాడు భోజనానికి. కూర్చునేటప్పటికి ఇతను ఏం చేస్తాడు, ఈ నీలకంఠ శాస్త్రి స్నానం చేసి వచ్చాడు కదా, స్నానం చేసి వచ్చి విభూది రేఖలు అవన్నీ శుభ్రంగా చక్కగా భుజాలకి రొమ్ము మీద అంతా రాసుకొని, అమ్మాయి ఇక వడ్డించు అంటాడనమాట. అనేటప్పటికి అప్పుడు ఈ వియ్యమ్మ ఏం చేస్తుంది, ఆ రోజు చక్కగా కందా బచ్చలి కూర, గుమ్మడికాయ, దుంపలు, ములక్కాళ్ళు, వంకాయ అవన్నీ వేసి పులుసు, కొబ్బరికాయ పచ్చడి ఇవన్నీ చేస్తుంది అనమాట. ఆవిడ చేసి అంతా చక్కగా విస్తట్లో భర్తకిను ఆ నీలకంఠయ్య శాస్త్రికి ఇద్దరికి వడ్డిస్తుంది. వడ్డనంతా పూర్తయిన తర్వాత నెయ్యి తీసుకొచ్చి వడ్డిస్తుంది అనమాట. ఈ నీలకంఠయ్య ఏం చేస్తాడు, చక్కగా దోసెటి నిండా ఈ చేతి నిండా నెయ్యి పట్టుకొని పోసుకొని చక్కగా కలుపుకొని అన్నం తినటం మొదలు పెడతాడనమాట. అత్తగారు చెప్పింది కదా, వాళ్ళు ఏ పదార్థాలు ఇష్టంగా తింటున్నారో జాగ్రత్తగా కనిపెట్టి వాళ్ళకి అదే పదార్థాలు మళ్ళీ వడ్డించు అని చెప్పింది కదా ఆవిడ వెళ్తూ కోడలికి. అందుకని ఈ నీలకంఠయ్యకి అలాగ కనిపెట్టుకుని ఉంటుందన్నమాట ఈ అమ్మాయి. కానీ నీలకంఠయ్యకి కూడా 2 నియమాలు ఉన్నాయి. అవేంటి, భోజనం చేస్తున్నంతసేపు మాట్లాడడు, రెండోది విస్తట్లో వడ్డించిన ఏ పదార్థము కూడా పారేయడనమాట. అతనికి ఆ 2 నియమాలు ఉన్నాయి. ఈ 2 నియమాలు కూడా చాలా మంచివే కదా. భోజనం చేసినంతసేపు మాట్లాడకుండా మరో ధ్యాస లేకుండా తినటము ఆరోగ్యకరము అని వైద్యశాస్త్రంలో చెప్పి ఉంటుంది. తర్వాత అలాగేను తింటున్నంతసేపు వటవట వాగుతుంటే ఏమవుతుంది, ఎక్కిళ్ళు రావటం కానీ లేకపోతే పలక మారటం కానీ ఇట్లాంటి విధంగా జరగవచ్చు. అందుకని వైద్యశాస్త్రంలో పూర్వం ఆయుర్వేద శాస్త్రంలోనూ భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు అని ఉందట అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా రెండోది విస్తట్లో వేసినది పారేయకుండా తినటం. ఇది కూడా మంచి పద్ధతే కదా. కొంతమంది ఏం చేస్తారు, విస్తళ్లలో వేసిన పదార్థాలు చాలా మటుకి పారేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి కావలసినంతే వేయించుకొని తినటం అనేది చాలా తక్కువ మందికి ఆ నియమం ఉంటుందన్నమాట. అది మంచి నియమం అనమాట. ఈ 2 నియమాలు ఈ నీలకంఠయ్య శాస్త్రికి తండ్రి చెప్పాడనమాట. అందుకని అప్పటి నుంచి నీలకంఠయ్య శాస్త్రి ఈ 2 నియమాలను పాటిస్తూ వచ్చాడనమాట. ఏంటి ఆ 2 నియమాలు? ఒకటి, విస్తట్లో వేసిన ఏ పదార్థము పారేయకుండా తినటము. ఇంకోటి, భోజనం చేసినప్పుడు మాట్లాడకుండా భోజనం చేయటము. ఈ 2 ఇతను ఎప్పటి నుంచి అలా తండ్రి చెప్పినప్పటి నుంచి వదిలిపెట్టకుండా ఈ 2 నియమాలు పాటిస్తూ వచ్చాడనమాట. అయితే ఈ నీలకంఠ శాస్త్రం అసలు అవి ఎందుకు ఏర్పాటు చేశారు, ఏమిటి, దానివల్ల ఉపయోగం ఏమిటి, అది ఆ విషయంలో ఏం ఆలోచించాల. తండ్రి చెప్పాడు, మనం చెయ్యాలి అంతే, అదొక్కటే తెలుసు అనమాట. అందుకని అతను ఏం చేస్తాడు,
భోజనం మొదటి నుంచి మళ్ళీ చివరి అయ్యేంత వరకు మాట్లాడకుండా భోజనం చేస్తాడు. ఇలా విస్తట్లో వడ్డించింది పారేయకుండా అన్ని పదార్థాలు పొరపాటున ఏవైనా మసిబొగ్గులు కానీ లేకపోతే ఆ బియ్యంలో వచ్చిన బెడ్డలు కానీ అట్లా ఏమైనా వచ్చాయనుకోండి, అవి కూడా ఏరి పక్కన పెట్టడు, అవి కూడా తినేస్తాడు అనమాట. తర్వాత ఏదైనా కరివేపాకు కానీ ఏదైనా ములక్కాళ్ళు లాంటి ముక్కలు కానీ అట్లా ఏ వచ్చినా కూడా మిరపకాయ ముక్కలు కానీ అవి కూడా తీసి పక్కన పెట్టడు, అవి కూడా శుభ్రంగా తినేస్తాడనమాట. అంత మూర్ఖత్వం అనమాట. తండ్రి చెప్పాడు ఏమీ పారేయకూడదు అన్నాడు కాబట్టి అవి కూడా పారేయడనమాట. అయితే వాళ్ళ భార్య ఏం చేసేదంటే అవన్నీ పాపం భర్త ఇట్లా నియమంతో ఉన్నాడు చెప్పినా వినడు అని చెప్పి ఆవిడేం చేసేది, కూరలోను వచ్చిన కరివేపాకు ముక్కలు మిరపకాయ ముక్కలు అవన్నీ ఏరి పెట్టేదనమాట. మళ్ళీ ఏదైనా ములక్కాళ్ళు వేస్తే ములక్కాళ్ళన్నింటిలోంచి గుజ్జు తీసి గోరుతో గుజ్జు తీసి ఆ గుజ్జు మటుక్కే వడ్డించేదనమాట. భార్య అతని భోజనంలో ఇట్లాగా అతనికి ఏ ఇబ్బంది రాకుండా అతని నియమాలు పాటించేటట్లు ఆవిడ చూసుకుంటూ ఉండేదనమాట. కానీ ఎప్పుడూ ఇంట్లోనే ఉంటే కుదరదు కదా, అతను బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకురావాలి. అందుకని అతను పొరుగురికి వచ్చినప్పుడల్లా ఇట్లాగే ఇంకా ఎవరు చేయరు కదా అట్లాంటివన్నీ. అందుకని విస్తట్లో వేసిన దాంట్లో కూరలోను పులుసులోను వచ్చినవన్నీ తినేస్తూ ఉండేవాడు అనమాట. అయితే అందుకని ఇతను ఇక్కడికి వచ్చాడు కదా, సోమప్ప శాస్త్రి గారి ఇంటికి వచ్చాడు కదా, వచ్చిన తర్వాత ఇంకా భోజనానికి కూర్చున్నాడు. ఇంకా అతని గురించి ఎవరికి ఏం తెలియదు కదా, అందుకని ఈవిడ వడ్డిస్తూ ఉంటుంది, అతను తింటూ ఉంటాడనమాట. అదే అతనికి అలాంటి నియమాలు ఉన్నాయన్న సంగతి కుటుంబ సభ్యులకి భార్యాభర్తలు ఇద్దరికీ తెలియదు. కాబట్టి అతను ఏం చేస్తూ ఉంటాడు, ఆవిడ వడ్డించినవన్నీ తింటూ ఉంటాడనమాట. నోరెత్తకుండా అన్నీ తింటుంటాడు. ఆ బచ్చలి కాడలు ఉంటాయి కదా, కందా బచ్చలి కూరలో బచ్చలి కాడలు ఉంటాయి కదా, మిరపకాయ ముక్కలు అవన్నీ కూడా తినేస్తూ ఉంటాడనమాట. పక్కన పెట్టకుండా అవి కూడా తినేస్తూ ఉంటాడు. అయితే ఈ నీలకంఠయ్య పాపం మూర్ఖత్వంతో ఆ పని చేస్తూ ఉంటాడు. కానీ ఈ వియమ్మకు కూడా అమాయకత్వం, ఆవిడికేమో అమాయకత్వం. అందుకని అయ్యో అతను బచ్చలి కాడల్ని పిప్పిని కూడా వదిలేకుండా నమిలి మింగేస్తున్నాడు, అదేమిటో అని ఏమాత్రం ఆవిడ ఆలోచించకుండా అబ్బో ఇతనికి బచ్చలి కూర కాడలంటే చాలా ఇష్టం కాబోసు, అవి పారేయకుండా అవి కూడా శుభ్రంగా పిప్పిలాగా తినేసి మింగేస్తున్నాడు అని చెప్పి ఆవిడేం చేస్తుంది, గబగబా కూరలో ఉన్న కాడలన్నీ ఏరి తెచ్చి నీలకంఠయ్య విస్తట్లో వేస్తుంది అనమాట. అతను అడగకుండానే వేసేస్తుంది. వేసేటప్పటికి అతను నిర్ఘాంతపోయి ఇలా చూస్తాడనమాట. ఆవిడ అనుకుంటుంది పాపం మొహమాట పడుతున్నాడేమో అనుకుని పర్వాలేదండి కొంచెమేగా వేశాను, తినండి అంటుందన్నమాట. ఇంకా అతను ఏం చేస్తాడు, మాట్లాడకూడదు భోజనం చేస్తున్నప్పుడు, ఒక నియమం ఉంది కదా. అందుకని ఇంకా దిక్కులు చూస్తూ బాధపడుతూ ఒక కాడ తర్వాత ఒకటి శుభ్రంగా వేసిన బచ్చలి కూర కాడలు కూడా తినేస్తాడనమాట. తినేసిన తర్వాత మళ్ళీ ఆవిడ ఏం చేస్తుంది, మళ్ళీ కాడలు ఎక్కడ తీసుకొచ్చి వేస్తుందో అని చెప్పి పళ్ళెం దగ్గరికి రాగానే ఆ నీలకంఠయ్య హడిలిపోతాడనమాట. అడిగిపోయి ఆవిడ విస్తర దగ్గరికి రాకపూర్వమే చేతులు అడ్డంగా పెడతాడనమాట. వద్దు అని చెప్పడానికి, నోటితో చెప్పడు కదా, మాట్లాడు కదా, చేతులు అడ్డంగా పెడతాడు. అయితే అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, అయ్యో ఇతను చాలా మొహమాట పడుతున్నాడు అని మనసులో అనుకుంటుందన్నమాట. పాపం అనుకుని సరేలేని ఊరుకుంటుంది. ఆ బచ్చలి కాడలు పిప్పి మింగినప్పుడల్లా పాపం గొంతుకి నొప్పి పుడుతూ ఉంటుంది. ఆ మింగటానికి నీళ్లు తాగుతూ ఉంటాడనమాట. అలా కడుపు ఆ బచ్చలి కాడ అలా పిప్పితోనూ ఈ నీళ్లతోనూ శుభ్రంగా బరువెక్కిపోతుంది అనమాట. ఇంకా మొదట వడ్డించిన అన్నం అంతా అలా విస్తట్లోనే ఉంది, పులుసు ముక్కలు అలాగే ఉన్నాయి, కొబ్బరి పచ్చడి అలాగే ఉంది. మరి ఇంకేం చేయాలి, అవన్నీ మరి పారేయకూడదు, తినాలి. అందుకని ఏం చేస్తాడు పాపం, ఆ పులుసులో ముక్కలన్నీ ఉత్తివి తినేస్తాడనమాట. తినేసేసి ఆ పచ్చడి కలుపుకొని కొంచెం అన్నం తినేసి ఆ మిగిలిన అన్నంలో మజ్జిగ పోసేసుకొని తిని వెళ్ళిపోదాము, తిని లేద్దాము అనుకుని అతను మజ్జిగ పోయించుకుందాం అనుకుంటాడు. అనుకునే లోపల ఈవిడేం చేస్తుంది, పులుసు ముక్కల్లో 3 ములక్కాళ్ళు కనిపిస్తాయి అన్నమాట. 3 ములక్కాళ్ళు కనిపించేటప్పటికి అవేం చేస్తాడు పాపం ఇతను, మరి ములక్కాళ్ళు పిప్పితో సహా తినేస్తాడు.
తినేసేటప్పటికి తినేసి పచ్చడి కలుపుకుందాం అనుకుంటాడు కదా, పచ్చడి కూడా కలుపుకుంటాడు కదా. కలుపుకునేటప్పటికి ఈవిడేం చేస్తుంది, అదేంటి అయ్యో ములక్కాడు ముక్కలు తినేశారు ఆయనకి ములక్కాళ్ళు అంటే కూడా ఇష్టమేమో అనుకొని మళ్ళీ 3 గరిటెల పులుసు తీసుకొచ్చి మళ్ళీ విస్తట్లో వేస్తుంది పచ్చడి కలుపుకునే లోపల. వేసేటప్పటికి ఆ విస్తట్లోనూ మళ్ళీ 3 ములక్కాళ్ళు మళ్ళీ వస్తాయనక ఆ పులుసులో. మళ్ళీ పాపం నీలకంఠకి కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ఏం చెయ్యలేడు. అదేంటి ఎడం చేత్తో ఏం చేస్తాడు, దబా దబా నెత్తి బాదుకుంటూ ఉంటాడనమాట. అంతవరకును ఈ సోమశాస్త్రి తల ఎత్తకుండా భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు నీలకంఠం వైపు చూస్తాడనమాట. చూసి ఆశ్చర్యపోతాడు. ఏంటి బాబు అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతాడనమాట. అడిగేటప్పటికి నీలకంఠం మాట్లాడదు కదా మరి, అందుకని ఏమీ సమాధానం చెప్పడు. ఈ సోమప్పకి ఏం అర్థం కాక భార్య వైపు చూస్తాడు. ఆమెకు మటుకు ఏం తెలుసు, ములక్కాళ్ళు ఇష్టంగా తింటున్నారు కదా అని ఉన్న కాడలన్నీ వేసేసాను అని ఆ భార్య అంటుందన్నమాట. వేస్తే ఇష్టం ఉంటే తినచ్చు, లేకపోతే పారేయచ్చు కదా, ఈ మాత్రం దానికి నెత్తి బాదుకోవటం ఎందుకు అని, ఆ నెత్తి బాదుకోవటం ఎందుకు, ఆ కళ్ళ నీళ్లు పెట్టుకోవటం ఎందుకు అని అనిపిస్తుంది సోమశాస్త్రికి. అనిపించి బాబు మీకు ములక్కాళ్ళు కనుక ఇష్టం లేకపోతే తినలేకపోతే వాటిని వదిలేయండి, దానికి ఇంకెందుకు ఇంత బాధపడుతున్నారు మీరు అని చెప్పి నీలకంఠయ్యతో ఈ సోమప్ప అంటాడనమాట. అనేటప్పటికీ నీలకంఠయ్య కోపం వచ్చేసి సోమప్ప వైపు తీక్షణంగా కోపంగా చూస్తాడనమాట. చూసేటప్పటికి ఈ సోమప్పకి అసలు ఏమర్థం కాదు. ఇదేంటి నేనేమన్నాను, అసలు నేనేం అనలేదు కదా, తినలేకపోతే వదిలేయండి అన్నాను, దానికే ఈయనేమిటి ఇంత కోపంగా చూస్తున్నాడు అని చెప్పి భార్య వైపు తిరిగి అంటాడు భార్యతోనూ, ఆయన ఏమి అడగక ముందే వెయ్యకు, ఆయన అడిగితే ఆయనకి ఏది కావాలంటే అదే తీసుకొచ్చి వడ్డించు అని భార్యతో చెప్తాడనమాట. అప్పుడు ఈ నీలకంఠయ్య ఒక్కొక్క ములక్కాడ నమిలి మింగిటప్పటికి చాలా సేపు పడుతుందన్నమాట. పాపం ఆయన పిప్పి కూడా మింగేస్తున్నాడు ఏమిటి అని ఈ సోమయ్యకి ఆశ్చర్యం వేసి ఏమంటే ఏమొస్తుందో, మళ్ళీ మనం ఏం మాట్లాడితే ఆయన ఏమనుకుంటాడో అని చెప్పి ఏమి మాట్లాడకుండా ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటాడనమాట. ఈ తర్వాత ఏం చేస్తాడు, ఈ ములక్కాళ్ళన్నీ తినేసిన తర్వాత, ఆ పులుసులో ముక్కలన్నీ తినేసిన తర్వాత ఈ నీలకంఠ శాస్త్రి పచ్చడి అన్నం కలుపుకొని తింటాడు. ఆ మిగతా అన్నంలో మజ్జిగ పోయినా అని అడుగుతుంది ఆవిడ. అడిగేటప్పటికి సరే అని సౌజ్ఞ చేస్తాడు, మజ్జిగ తీసుకొచ్చి వడ్డిస్తుంది. ఆ నీలకంఠ ఏం చేస్తాడు, పొట్టంతా నీటితో నిండిపోతుంది. ఇంకా మజ్జిగ అన్నం బలవంతంగా మింగవలసి వస్తుందన్నమాట. ఒక్కొక్క ముద్ద పాపం బలవంతంగా ఎలాగో ఆఖరి ముద్ద కూడా మింగేసి లేచి వెళ్ళి పెరట్లో చేయగడుక్కుంటాడు. కడుక్కునేటప్పటికి పాపం భోజనం ఏమైంది, అంత కడుపేమో నీటితో నిండిపోయింది. ఆ పిప్పి, ఆ ములక్కాళ్ళ పిప్పి, ఆ బచ్చల కాడల పిప్పి అవన్నీ కడుపులో చేరి ఉన్నాయి కదా. పాపం అతనికి వాంతి అయిపోతుంది అనమాట. ఇంకా తట్టుకోలేకపోతాడు, ఇంకా అదంతా తట్టుకోలేక పాపం వాంతి అయిపోతుంది. మొత్తం బచ్చల పిప్పి, మిరపకాయలు, ఈ ములక్కాళ్ళ తుక్కు అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా నీలకంఠయ్య దంపతులని తిడుతూ లోపలికి వస్తాడు. వచ్చి అసలు ఇంకెప్పుడు మీ గడప తొక్కను నేను అంటాడనమాట. అనేటప్పటికి సోమశాస్త్రికి ఏమీ అర్థం కాక, బాబు ఏం జరిగింది, మా వల్ల అపరాధము ఏమిటో చెప్పండి, పిప్పితో సహా తినేశారు ఎందుకు మీరు, ఎన్ని విధాలుగా బతిమాలినా మీరు బదులు చెప్పలేదు నాకు, అసలు ఏం జరిగింది ఏమిటి చెప్పండి అని చెప్పి పాపం సోమప్ప ఎంతో వినయంగా అడుగుతాడనమాట. అప్పుడు నీలకంఠయ్య ఆగి దేంటి పిప్పి అని చెప్పి నా నియమాన్ని నేను చెడగొట్టుకుంటానా ఏంటి, పిప్పి కాదు పిడక కాదు, ఏది వచ్చినా సరే విస్తట్లోకి నేను తినేసేస్తాను, అది నా నియమము, మీరు బతిమాలినా సరే నేను సమాధానం చెప్పలేదని కదా మీరు అనుకుంటున్నారు, మీరు ఎంత బతిమాలినా అది ఎంత అరిచినా సరే నేను సమాధానం చెప్పను, ఎందుకంటే భోజనం చేసే టైంలో మాట్లాడకూడదు అనేది నా నియమము, అట్లాంటి నియమాన్ని నేను చెడగొట్టుకుంటానా ఏంటి అని చెప్పి కోపంగా సమాధానం చెప్పేసేసి అతను వెళ్ళిపోతాడనమాట. ఈ కోపంలో చెప్పిన మాటల వల్ల ఈ సోమప్పకి ఏమర్థమవుతుంది, ఓహో నీలకంఠయ్యకి 2 నియమాలు ఉన్నట్లున్నాయి భోజనం చేసేటప్పుడు, అది మనకెవరికీ తెలియలేదు, నా భార్య కూడా గ్రహించలేకపోయింది అని చెప్పి సోమప్పకి వెంటనే అర్థమవుతుంది.
ఈ నీలకంఠయ్య పాపం అనవసరంగా బాధపడ్డాడు భోజనం చేసేటప్పుడు అని చెప్పి ఎంతో బాధపడతాడనమాట ఈ సోమప్ప. అయ్యో అతని గురించి మనకు తెలియలేదు, అతనికి నియమాలు ఉన్నాయని మనం గ్రహించుకోలేకపోయామే, మన ఇంటికి వచ్చి భోజనం చేసి పాపం అతను అంత బాధపడి వెళ్ళాడు అని చెప్పి ఈ సోమప్ప ఎంతో బాధపడతాడనమాట. ఇంకే ఏదైనా ఎవరైనా తండ్రి కానీ గురువు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఏదైనా ఒక విషయం చెప్పారు అంటే అది ఫాలో అవ్వాలి, కానీ మూర్ఖత్వంగా ఫాలో అవ్వకూడదు. సరేనా మరి పిల్లలు, అర్థమైందా? కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.